రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతగా ప్రభుత్వ విద్యా సంస్థల మౌలిక సదుపాయాల కల్పనలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందన అద్వితీయమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. లోకేష్ సహకారంతో ఏడాదిలోగా పెందుర్తి నియోజకవర్గం పరిధిలో గల సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కేటాయించిన 5 ఎకరాల చుట్టూ ప్రహారీ గోడ, 18 అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యార్థుల ప్రయోగాలకు అవసరమైన ల్యాబొరేటరీలు పూర్తి చేసి తీరుతుందని ఎమ్మెల్యే పంచకర్ల హామీ ఇచ్చారు. మండల కేంద్రమైన సబ్బవరంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన ముందుగా సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో 2,60,00,000తో నిర్మించిన టైప్ 4 కస్తూరిబా బాలికల వసతి గృహ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం సబ్బవరం తహసీల్దార్ కార్యాలయం నుంచి మండల పరిషత్ లోపలికి 15 లక్షలతో నిర్మించిన సీసీ రింగ్ రోడ్డు, సబ్బవరం పెందుర్తి రోడ్డు నుంచి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వరకు 15 లక్షలతో, సాయినగర్ కాలనీలో 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ 100 మంది 9, 10, 11, 12 తరగతులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరి చదివే బాలికల వసతి గృహాలు ప్రారంభించామని, భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. ఇక సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల 18వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఇక్కడ కళాశాల ప్రిన్సిపల్ బి శంకర్ విద్యార్థినులు ఇచ్చిన వినతి పత్రంపై స్పందిస్తూ 3,45,00,000 రూపాయల నిధులతో ఈ కళాశాల రూపురేఖలు మారుస్తామని విద్యార్థుల కరతాల ధ్వనుల మధ్య ప్రకటించారు. సరిపడేట్టుగా ప్లాన్ చేసుకుని ఇంటిని నడిపిస్తున్న ఆర్థిక శాఖ మార్చులు మా ఆడపడుచులు. ఎందుకంటే మీరైనా నేనైనా మన ఇంట్లో నాన్న అవ్వచ్చు, మీ తండ్రులు తల్లులు కూడా అవ్వచ్చు. మీరు ఒకసారి 2 సార్లు అడిగితే చూద్దాంలే అని ఆ తర్వాత మీరు ఎంట పడుతూ ఇక వీళ్ళు వదలరు అనుకున్నప్పుడే ఆ పని చేస్తారు. అలాగే ఒక ప్రజాప్రతినిధికి 100 పనులు ఉంటాయి. ఎంటపడి చేయించుకునే మనుషులు కూడా ఉండాలి. అలా ఎంట పడతారనే శంకర్రావుని చైర్మన్ చేసిందే కూడా అని కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీ వార్షికోత్సవం రోజు నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అలా ఇదేనమ్మా. మీరు కోరుకునే విధంగా సంవత్సర కాలంలో మీ కాలేజీ తయారవబోతుంది. దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మీరు కూడా మాకు ఒక మాట ఇవ్వాలి, బాగా చదువుకోవాలి, మీ తల్లిదండ్రులకి పేరు తేవాలి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మా యువతంతా కూడా ఎదగాలి. ఫలానా అమ్మాయి కానీ ఫలానా అబ్బాయి కానీ మా ప్రాంతం వాడు అని చెప్పి మేము కాలరెత్తుకుని మీ తల్లిదండ్రులతో పాటు మేము కూడా చెప్పుకునే స్థాయికి మీరు ఎదగాలని చెప్పి నేను దీవిస్తా ఉన్నాను. సంవత్సరం తిరగకుండా 3,44,00,000 తెచ్చి మీ క్లాస్ రూములు కానీ ఈ చూస్తున్న ఈ 5 ఎకరాల స్థలాన్ని బ్రహ్మాండంగా లెవెల్ చేయించి మీరు కోరుకునే విధంగా గ్రౌండ్ తయారు చేసి కన్స్ట్రక్షన్ చేసి మీ క్లాస్ రూమ్స్ కూడా మీరు అడిగిన విధంగా ఇప్పుడు మా సోదరిమణులు ఇచ్చారు ఒక విజ్ఞాపన పత్రం. దాంట్లో మీరు అడిగిన క్లాస్ రూమ్స్ కానీ అలాగే ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో అది రేపు ఎల్లుండి నుంచే క్లోజ్ చేయిస్తానో ఎక్కువ టైం కూడా తీసుకోండి. మరి అదే కాకుండా ఈ ఒక రోడ్డు అయితే వేసాం. 3,44,00,000 రూపాయలు ఈ బడ్జెట్లో మనకు వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా పనులు కూడా స్టార్ట్ చేయించేసి మీరు అడిగినవన్నీ కూడా తరగతి గదులు కానీ అలాగే క్లాస్ రూమ్స్ కానీ ల్యాబ్స్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ ఆ డంపింగ్ యార్డ్ తరలింపు కానీ అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా వచ్చేస్తుందమ్మా. దాంతో ఏ వ్యర్థ పదార్థాలు రాకుండా అలాగే ఏ విధంగా మీరు కళాశాల ఈ కాలేజీ ఉండాలని మీరు కోరుకుంటున్నారో ఒక్క విషయంలో కూడా రాజీ పడకుండా 100% మీరు అడిగిన విధంగా తయారు చేసి ఇచ్చే బాధ్యత నాది. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తా ఉన్నాను, నేను ఏదన్నా మాట ఇచ్చేప్పుడే ఆలోచిస్తాను. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత అది మీ బేబీ కాదు, అది నా బేబీ. మంత్రులు వెనక అధికారులు వెనక నేను పడతాను తప్ప మీరు హ్యాపీగా అయిపోయింది అనుకునే స్వీట్స్ పంచుకునే పరిస్థితి ఉంటుంది మీకు అనేది మాత్రం మనవి చేస్తా ఉన్నాను.
మీరెవరు ఊరుకున్నా మా శంకర్రావు ఊరుకోడు. మా శంకర్రావు స్వాతి ముత్యంలో కమలసం లాంటాడు. నా ఎండలా పడుతూనే ఉంటాడు. అన్నయ్య ఇది ఇంకా ఎక్కడి వరకు వచ్చింది, ఎంతవరకు వచ్చింది అని చెప్పి తప్పకుండా. అందుకే శంకర్రావు ఒక దేవాలయంలో, పురాతన దేవాలయం కూడా వెళ్ళి అక్కడ కూడా పూజలు చేసి శివాలయంలో రాష్ట్రానికి, దేశానికి వారి సేవలు మరింత అవసరం కాబట్టి వారి త్వరితగతిన కోలుకొని శక్తియుక్తులన్నింటినీ కూడా కూడగట్టుకుని ప్రజాసేవకు పునరుద్ధత కావాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది. ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఆ భగవంతుడు ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం. మరి ఈ రోజున రోడ్లు కానీ, రైళ్లు కానీ, హాస్పిటల్కి, ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులకి పనికొచ్చే రోడ్లు ఓపెనింగ్ చేసుకున్నాం, పూర్తి చేసుకున్నాం. అలాగే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న బీసీ హాస్టల్ ఈరోజు పూర్తి చేసుకున్నాం. 2,34,00,000 రూపాయలతో అది పూర్తి చేసుకున్నాం. 100 మందికి రాష్ట్రంలో అవకాశం దొరికింది. ఇంకా దాన్ని విస్తరించే ఆలోచన కూడా ఉంది. దాంతోపాటు ఎంతో ప్రెస్టేజియస్గా రన్ అవుతున్న మా సబ్బవరం డిగ్రీ కాలేజ్ 5 ఎకరాల స్థలంలో దీన్ని కేటాయింపు జరిగింది. కానీ 1 ఎకరమే యూజ్లో ఉంది. మిగతాదంతా కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి తరగతి గదులు కానీ, ల్యాబులు కానీ, టీచింగ్ స్టాఫ్ని కానీ పెంచాలనే వారి కోరికలు కూడా తీరుస్తామని 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలో అడుగుతున్న ఈ కాలేజీ యాజమాన్యానికి, పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశాం. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి లోకేష్ గారితో 3,44,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకున్నాం. అవన్నీ కూడా త్వరలో కార్యరూపం దాల్చి ఈ 5 ఎకరాలు కూడా కొంత ఆక్రమణ గురైంది. దాన్ని సెక్యూర్ చేసి ఏదైతే కాలేజీ పక్కనే డంపింగ్ యార్డ్ పెట్టారో దాన్ని రేపు ఎల్లుండిలోనే దాన్ని ఇక్కడ ఆపించేసి ఇదంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో కాలేజీ రన్ అయ్యే విధంగా, ఎందుకంటే 555 మంది స్ట్రెంత్ ఉన్న ఈ కాలేజీ, ఈ డిగ్రీ కాలేజీకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని లోకేష్ గారు సంకల్పం. ఏదైతే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా విద్య పట్ల ఆయన చూపిస్తున్న మక్కువ ఏదైతే ఉందో దానికి తదనుగుణంగానే ఇక్కడ ఈ కాలేజీ డెవలప్మెంట్ కూడా జరుగుద్ది అని చెప్పి వారికి నేను మాట ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలంలోనే ఈ కాలేజీ రూపురేఖలు మారే విధంగా తీర్చిదిద్దుతామని కూడా మాటిస్తాను. ఏదైతే ఈ కాలేజీ కమిటీ మా సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ రికమెండేషన్ ఏంటంటే ఇంకా డిగ్రీ కాలేజీకి కూడా వసతి సౌకర్యం కల్పించాలని చెప్పి వాళ్ళని రాసిమ్మన్నాను. తప్పకుండా అది కూడా ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేస్తామన్నా. మరి దాంతోపాటు పెద్ద ఎత్తున పిఆర్లో 18 కోట్లు, పంచాయతీరాజ్ నుంచి 18 కోట్లు, దగ్గర ఒక మొన్న పంచాయతీరాజ్ మినిస్టర్ 170 నియోజకవర్గాలు కూడా నియోజకవర్గాల వారి ఒక బుక్ రిలీజ్ చేశారు. మనకు ఆర్డబ్ల్యూఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఎన్ఆర్జీఎస్ వర్కులు కానీ, ఇతరత్ర వారి శాఖల నుంచి మనకి 189 కోట్లు వచ్చాయి ఇప్పటికి. దానిలో భాగంగా పిఆర్ బ్లాక్ టాప్ రోడ్లు 18.5 కోట్లు శాంక్షన్ వచ్చి టెండర్లో జరుగుతూ ఉన్నాయి. కొన్ని రోడ్లు మొదలు కూడా అయ్యాయి. ఆర్ఎన్బిలో కూడా 12 కోట్లు మనం తెచ్చుకున్నాం. ముందుగా అయితే 2,75,00,000 వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మంత్రుల నియోజకవర్గాలకు ఎక్కువ వచ్చాయి, మా లాంటి నియోజకవర్గాలకు తక్కువ వచ్చాయని చెప్తే ఆయన ఆర్ఎన్బి మినిస్టర్కి రికమెండ్ చేస్తే ఆర్ఎన్బి మంత్రి గారు కూడా వెంటనే స్పందించి మనకి 12 కోట్ల వరకు శాంక్షన్ ఇచ్చారు. దానిలో భాగంగా కొన్ని మొదలయ్యాయి, కొన్ని దగ్గర మీకు కాగితం ఇస్తాను. రిపేర్స్ పెద్ద వర్కులతో పాటు రిపేర్స్ కూడా అమౌంట్ అంతా కూడా 1 కోటి రూపాయల వరకు 10 లక్షలు రిపేర్లు. ఏ రోడ్లు అయితే గుంతలు ఉన్నాయో, గతకలు ఉన్నాయో ఆ రిపేర్లకి ఏ ఊరికి ఎంత శాంక్షన్ అయింది అనేది కూడా ఈ కాగితం మీకు ఒక కాపీ ఇస్తాను. దయచేసి మీరు కూడా, మీడియా మిత్రులు కూడా నేను కోరేది ఏంటంటే అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు.
ఎక్కడేది బాగోపోయినా రాస్తూ ఉన్నారు. దాంతో వెంటనే మేము చైతన్యం పొంది గవర్నమెంట్కి ఫలానా పేపర్లో ఇలా వచ్చింది, ఫలానా టీవీలో ఇలా వచ్చింది, ఇమీడియట్గా ఇవ్వాలని కూడా మేము తయారు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అభివృద్ధిలో డెవలప్మెంట్లో అందరూ భాగస్వాములు కావాలి. ఈ ప్రాంతంలో మనం నివసిస్తున్నాం కాబట్టి మీ అందరి సహకారంతో మరింత నిధులు తెచ్చి రాబోయే 3 సంవత్సరాలు కూడా ప్రజలకు ఏవి కావాలో అవన్నీ పూర్తి చేసే బాధ్యత మీరు మేము కలిపి తీసుకుందామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్లు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు కార్యక్రమం అయితే చాలా తృప్తినిచ్చే కార్యక్రమం. చాలా రోజుల నుంచి కూడా ఇది ఓపెన్ చేయాలని చెప్పి చాలా ఎంత తొందరగా ఓపెన్ చేద్దామన్న ఆలోచనతో ముందుకు పోయాం. ఈ 2,30,00,000 రూపాయల ఖర్చుతో కూడిన ఈ హాస్టల్ ఏదైతే ఉందో దీని మౌలిక వసతుల విషయంలో కూడా మా డిఓ గారికి చెప్పాను. ఏమన్నా ఇంకా నీడుంటే రాసివ్వండి, మీ పరిధులు మీరు ట్రై చేయండి, నా పరిధులు నేను ట్రై చేస్తాను. ఎక్కడ ఏ నీడున్నా కూడా దాన్ని మనం ఫుల్ఫిల్ చేద్దాం. నాణ్యమైన విద్యని ఇవ్వటం కోసం ఏ స్టూడెంట్కి కూడా వసతుల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని మా ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ప్రతి వారం 10 రోజులకు మమ్మల్ని ఒక స్కూలు, ఒక హాస్టల్లో విజిట్ పెట్టుకుని దాని తాలూకా ఫోటోలు అప్లోడ్ చేసి అక్కడ ఉన్న